మొన్న మన ఇండియన్ ఆర్మీ ఒక చాలా పెద్ద పని చేసింది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మీకు కవరేజ్ చాలా తక్కువగా ఉంది. వీళ్ళు ఏం చేశారు అంటే, ఇప్పుడు ఈ టాటా కంపెనీ ఉంది చూసారా, అలాగే మహేంద్ర ట్రక్స్ అని అంటారు. వీళ్ళు ఇండియన్ మిలిటరీ కోసరము పెద్ద పెద్ద ట్రక్కులు తయారు చేస్తారు. వీటిని బాహుబలి ట్రక్స్ అని అంటారు. సో ఇలాగా సడన్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, టిబెట్ సరిహద్దుల్లోకి అంటే లిపూలా అంటారు, డార్చులా లిపూలా అంటారు, లిపూలా పాస్, ఇక్కడికి ఈ బాహుబలి ట్రక్స్ని వేసుకొని వరుసగా ఒక కాన్వాయ్ టైపులో, నో ఇన్ఫర్మేషన్. సో అటువైపు ఉండే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి ఏమీ అర్థం కాలేదు. సడన్గా ఇంతంత పెద్ద ట్రక్కులు మన వైపు రావడం ఏమిటి? రావడం కాదండి, అక్కడ ఈ లిపూలా పాస్ అని అంటాం చూసారా, అక్కడ ఒక గేటు కూడా ఉంది. సో 2020లో చైనా వాడు అన్నాడు, ఈ గేటు మేము నిర్మించాము, ఎప్పుడైతే భారత్తో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ గేటుని మేము ఓపెన్ చేస్తాము అని అన్నాడు. సో మరి ఇప్పుడు మనం ఏం చేశాము అంటే, ఎవరి ఊహకు కూడా అందలేదు, ఇలాంటి బాహుబలి ట్రక్కులు పెట్టుకొని నేరుగా వెళ్ళి ఆ గేటును మనము క్రాష్ చేసాం, ఆ గేటును పడగొట్టేసాం. ఎందుకు? ఇది భారత్లో ఉంది. భారత్లో ఉండడము కాదండి, చైనాకు దీనికి సంబంధమే లేదు. సో మేము మాట్లాడుతున్నది టిబెట్ సరిహద్దులు, కాబట్టి ఈ గేటు ఇక్కడ ఉండడానికి లేదు, కూల్చేశాం. సో వెంటనే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో ఒక పెద్ద అలజడి, ఇమీడియట్గా వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి ఫోన్లు చేయడము, ఇలా భారత్కు సంబంధించిన పెద్ద పెద్ద ట్రక్కులు ఇక్కడికి వచ్చి చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఏమున్నాయో, ఎందుకంటే అందులో మీకు బొగ్గు ఉండొచ్చు, లేదా మీకు దినసరి సరుకులు ఉండొచ్చు, లేదా ఏకంగా బ్రహ్మోస్ కూడా ఉండవచ్చు, నోబడీ నోస్ కదా. సో వీటిని తీసుకువచ్చి ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదంటే, మీకు వాళ్ళ కమాండర్ అక్కడికి వచ్చి మన ట్రక్కులను ఆపే ప్రయత్నాలు చేశారు. సో చేసినప్పుడు మా భూభాగంలో మేము ఇలాగా, అంటే మా మిలిటరీ కోసరము మేము ఇక్కడ తిరగడంలో మీకేమిటి సమస్య? ఇదే కదండి ప్రాబ్లం. 2020లో ప్రాబ్లం ఏంటండి? మనము మన సరిహద్దుల వద్ద, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద రోడ్లు వేయడమే సమస్య. మీకు ఆ రోజుల్లో చూసారనుకోండి, నెహ్రూ గారిని అడిగారు, ఎందుకండి మనము అక్కడ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం లేదంటే, చైనా వాడు వచ్చాడు అనుకోండి, అక్కడ రోడ్లు ఉండవు కదా. సో మీకు అంతా బురద నేల, మంచు, కాబట్టి వాడు భారత్ దాకా రాలేడు కదా. ఒకవేళ మనము రోడ్లు వేసాము అనుకోండి, వాడు ఈజీగా ఆ రోడ్ల నుంచి మన దాకా వస్తాడని ఒక అద్భుతమైన లాజిక్ ఆయన మాట్లాడాడు. అయినా కూడా ఆక్సిజన్ పోయింది కదా. సో ఇప్పుడు 2015 నుంచి మీరు గమనించారనుకోండి, ఇక్కడ రోడ్లు వేయడమే మన పని. ఇప్పుడు మనం మాట్లాడుతున్న లిపూలా పాస్, ఇక్కడ ఈ బాహుబలి ట్రక్కులు ఎందుకు, మనము ఎందుకు సడన్గా అక్కడ దాకా వెళ్ళడము అంటే, చాలా ముఖ్యమైన ఒక కారణం ఉందండి. గత 6 ఏళ్ల నుంచి కూడా ఈ కంచెర గాడిదలు, మామూలుగా ఈ గాడిదలు అంటాం కదా, అవి మాత్రమే వెళ్ళే మార్గాలు. సో ఇక్కడ ఇండియన్ మిలిటరీ, ముఖ్యంగా బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు రోడ్లు నిర్మించడం ఇంపాసిబుల్ అని అందరూ అనుకున్నారు. కానీ సైలెంట్గా చుట్టుపక్కల ఉండే గ్రామాలు, మనం వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అంటున్నాం చూసారా, సో ఈ గ్రామస్తులకు కావలసిన చిన్న మార్గాలను భారత్ ఏర్పాటు చేస్తుంది అన్నట్టుగా చైనా వాడికి ఒక పిక్చర్ను ఇచ్చాం. అంటే వాడు శాటిలైట్ ద్వారా గమనిస్తూ ఉంటాడు కదండి, ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్లో కూడా మీరు చూడొచ్చు. సో అక్కడ ఏవో చిన్న మీకు ఇన్ఫ్రా, చిన్న గుడిసెలు, మీకు చిన్న మార్గాలు ఇలా అనుకున్నారు. ఇలా అనుకున్నప్పుడు సడన్గా మీకు ఇక్కడ ఇంతంత పెద్ద హైవే రోడ్లను వీళ్ళు నిర్మించేశారని వాడికి తెలియదండి. ఇసుమంతా కూడా వాడికి డౌట్ రాలేదు. సో ఇప్పుడు మనము ప్రూవ్ చేస్తున్నాం, ఒరే ఆ రోజుల్లో మేము రోడ్లు వేస్తున్నప్పుడు మమ్మల్ని బెదిరించావు కదా. సో 50,000 మంది సైనికులతో అక్కడ దాకా వచ్చావు కదా. ఇవాళ ఇక్కడ పెద్ద రోడ్లు, అంటే మా బాహుబలి ట్రక్కులు చాలా ఈజీగా వచ్చే మార్గాలు మేము రెడీ చేసుకున్నాం. మా BRO వాళ్ళు 6 ఏళ్ల పాటు ఈ రోడ్లు వేశారు. నీకేమైనా ఐడియా ఉందా? నా దేశములో నేను రోడ్లు వేసుకుంటే
నీకేంటి ప్రాబ్లం? ఈ ప్రశ్న అడగడానికండి. ఆ రోజుల్లో ఇదే కారణంగా వాడు చూపించాడు, ఇవాళ చేసి చూపించి ఇప్పుడేం చేయగలవు? ఇది భారత్ యొక్క ఎదుగుదలండి. 6 ఏళ్లలో మనం ఏమి సాధించామంటే వాడి ముందు నిలబడి, ఇదిగోరా నా ట్రక్కులు ఇక్కడే ఉంటాయి, ఇక్కడే తిరుగుతాయి, ఇవే నా రోడ్లు, నువ్వు ఏం చెయ్యగలవు? ఏవి చెయ్యలేదండి. లిపులా పాస్ వద్ద ఉండే గేటును కూడా మనం పగలగొట్టేశాం. ఏమైనా చేయగలిగాడా? ఆ రోజుల్లో ఎంత బెదిరింపులు మీకు గుర్తుందా? 2020లో ఎలాంటి బెదిరింపులు? మన వాళ్ళే, మన మేధావులే, చైనా వాడు మనతో యుద్ధము అంటే మనం ఏం చెయ్యగలము? సరెండర్ అయిపోవాలి, మన ప్రాంతాలంతా పోతాయి, ఇవే కదండి మాట్లాడారు అందరూ. ఇవాళ మరి ఏంటండి సిచ్యువేషన్? మీకు ఇది ఎక్కడ దాకా వచ్చేసింది అంటే, వాళ్ళ ఫారిన్ మినిస్టర్ ఆయన మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు? భారత్తో అద్భుతమైన ఫ్రెండ్షిప్ మాకు కావాలి, ఇది మా నెసెసిటీ, కాబట్టే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం, మాతో స్నేహము చెయ్యండి, మమ్మల్ని శత్రువులాగా చూడకండి. వాళ్ళ ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీ మొన్న ఢిల్లీలో మాట్లాడుతున్నాడు. సో మాట్లాడుతున్నప్పుడు టేక్అవేస్ ఏంటండి? మనము చెప్తున్నాం, ఓకేరా ఫ్రెండ్షిప్ అన్నావు కదా, పద, నీకు నాకు మధ్య స్నేహము ఉంది, ఏంటి ఇప్పుడు? నీకు నా దేశములో పెట్టుబడులు పెట్టాలి, అంతే కదా. పెట్టుబడులు పెట్టి నీ ఇండస్ట్రీస్ని డెవలప్ చేసుకోవాలి. నువ్వు ఎటూ వెళ్ళలేవు. అమెరికాతోనూ శత్రుత్వం, యూరోప్లో అయితే నీ డంపింగ్ మార్కెటింగ్ వద్దు అంటున్నారు. ఇలా నువ్వు డంప్ చేస్తూ పోకొని వాళ్ళు హెవీ ట్యాక్సెస్ వేశారు కదా, నీకు వేరే మార్కెట్ ఏముంది? రష్యాలో వెళ్ళి నువ్వు ఏం అమ్ముకుంటావు? ఏమీ చెయ్యలేవు. చచ్చినట్టు నువ్వు భారత దాకే రావాలి. సరే ఒప్పుకున్నాం, ఎందుకంటే మాకు కూడా ఇలాగ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి కదా. సరే, కానీ మా టేక్ అవేస్ చూడండి. వీసాలు అనేదాన్ని నువ్వు ఆపడానికి లేదు. మా భారతీయులు చైనా వస్తారంటే వీసాలు అనేవి ఆపడానికి లేదు, నిన్నే కూడా మేము అలౌ చేస్తున్నాం. అయిపోయింది కదండి. కానీ గమనించండి ఫ్రెండ్స్, మీకు భారత్ నుంచి ఇండిగో విమానం వెళుతుంది, అలాగే ఎయిర్ ఇండియా వెళుతుంది. కానీ చైనా నుంచి ఒక విమానము రావాలి అంటే ఇంకా కూడా క్లియరెన్సులు లేవండి. ఎలాంటి వాళ్ళు వస్తారు, వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, మనం నిఘా పెడుతున్నాం. అలాగే కైలాస మానస సరోవర యాత్ర ఆపేసేమో అన్నాడు. ఇవాళ ఏం చేస్తున్నాడు? భారతీయులారా స్వాగతము, రండి మా కైలాస పర్వతాన్ని సందర్శించండి. ఇవన్నీ ఇవాళ చైనా వాడు మాట్లాడుతున్నాడు. అంటే మీరు చెప్పండి, ఎవరిది పై చెయ్యి? ఎవరి మాటను ఎవరు వింటున్నారు? ఎవరికి ఎవరితో స్నేహము అనేది ముఖ్యము. చచ్చినట్టు చైనా వాడు భారత్కి రావాలి, ఇక్కడ వాడి కంపెనీస్ పెట్టుకోవాలి, వాడు వ్యాపారం చేసుకోవాలి, అప్పుడే వాడి జీడిపి అనేది ఎదుగుతుంది. లేకపోతే వాడు ఒక డెడ్ ఎకానమీ. ప్రపంచంలో ఎవరూ కూడా చైనాను ఇవాళ నమ్మడము లేదు. చైనా ప్రోడక్ట్స్ అంటే ఒక రకమైన వ్యతిరేకత ఉంది, ముఖ్యంగా అమెరికా, యూరోప్ లాంటి రిచ్ కంట్రీస్. ఎందుకంటే వీడు చేసే వ్యాపారం ఏ బంగ్లాదేశ్తోనో, నేపాల్తోనో, మీకు శ్రీలంక, మాల్దీవ్స్, ఈ చిన్నా చితకా దేశాలతో వ్యాపారాలు చేసి వీడు సాధించేది ఏమీ లేదు. వీడి ఎక్స్పోర్ట్స్ ఏమీ పెరగవు. వీడికి ఒక పెద్ద మార్కెట్ కావాలి. 27 దేశాలు కలిగిన ఒక మార్కెట్, లేదా అమెరికా, లేదా ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ భారత్. కాబట్టే మీతో స్నేహము కావాలి. మరి పాకిస్తాన్కి ఎందుకురా ఆయుధాలు ఇస్తున్నావు, ఎందుకు విమానాలు ఇస్తున్నావు అంటే, రియల్గా నేను ఇవ్వడం లేదు కదా, మీకు ప్రచారము జరుగుతుందే కానీ వాడు అడుక్కు తినేవాడు. వాడి దగ్గర విమానాలు కొనే డబ్బు ఎక్కడ ఉంది? ఇలా చెప్తున్నాము, వాడితో నువ్వు ఏమీ పెట్టుకోకు, వాడిని పట్టించుకోకు. నువ్వు నేను డ్రాగన్, నువ్వు ఏనుగు, ఇద్దరం కలిసి డాన్సులు చేద్దాము, గొప్ప ఫ్రెండ్షిప్ను డెవలప్ చేసుకుందాము, ఇది మాట్లాడుతున్నాడు. సరే మాట్లాడావు కదా, బాగానే ఉంది కదా. మరి ఇవాళ మా బాహుబలి ట్రక్కులు టిబెట్ సరిహద్దుల్లోకి వచ్చి అక్కడ తిరుగుతూ ఉంటే ఒక గేటును క్రాష్ చేస్తే నువ్వు ఏం చెయ్యగలిగేవు? ఏవి చెయ్యలేవు. ఇది భారత్ యొక్క స్ట్రెంగ్త్. మన డామినేషన్ లడాక్ రీజన్లో ఇవాళ అలా ఉంది. అవునంటారా కాదంటారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.